ఏపీలో రైతులందరికీ ఊహించని శుభవార్త అండి. సో 2 lakhs వరకు రుణమాఫీ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనమాట. చాలా మంది ఈ న్యూస్ కోసం, ఈ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఫైనల్గా వచ్చేసింది. ఇది లేటెస్ట్ అప్డేట్ కాబట్టి ఎక్కువ మంది తెలియకపోవచ్చు. కాబట్టి వెంటనే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. ఇంకా ఫ్యూచర్లో మీకు ఇలాంటి అప్డేట్స్ కావాలి, తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఓకే, సో ఈ తేదీన 5 రూపాయల సంతకం, ఈ రుణమాఫీ సంబంధించి ఈ తేదీన 5 రూపాయల సంతకం, అది కూడా మీకు చెప్తాను, క్లియారిటీగా ఈ వీడియో చెప్తాను. మీరు చేయాల్సిన వీడియోని పూర్తిగా చూడడమే, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం. ఓకేనా? దాని తర్వాత మీలో ఎవరైనా సరే పార్ట్ టైం జాబ్స్ కోసం ట్రై చేస్తుంటే నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను. 1 dayలో 3,500 రూపీస్ ఎర్న్ చేశానని చెప్పేసి. సో 1 dayలో నాకు అంత అమౌంట్ ఎంత ఎలా వచ్చింది, నేను చేసిన వర్క్ ఏంటి, మనం వర్క్ ఏం చేయాలని చెప్పేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ పైన ఐ కార్డులో ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వీడియో చూడండి, చూసి దాన్ని ఫాలో అవుతే కనుక మీరు కూడా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. ఓకే, సో ఇదంతా పక్కన పెడితే కనుక రైతులకు శుభవార్త. సో ఎలక్షన్స్ కోడ్ స్టార్ట్ అయింది. తర్వాత ఎలక్షన్స్ స్టార్ట్ కాబోతుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ మనకు నెక్స్ట్ మంత్ రాబోతుంది అనమాట. ఏపీలో మే 13th ఎలక్షన్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి అన్ని పార్టీస్ కూడా వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. అలాగే వైఎస్ఆర్సీపీ కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయబోతుంది అత్తరుల్లో. సో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో రైతులకు ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇవ్వబోతున్నారు. సో అందులో భాగంగానే ఈ పాయింట్ అయితే మెన్షన్ చేయబోతున్నారు అనమాట. రైతులకి 2 lakhs వరకు రుణమాఫీ అని చెప్పేసి ఈ పాయింట్ కూడా మెన్షన్ చేయబోతున్నారు. ఓకే, దీనికి సంబంధించి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి, ఆ తర్వాత చూద్దాం అనుకోండి. సో ఎలాగైతే మనకి తెలంగాణ వాళ్ళు 2 lakhs వరకు రుణమాఫీ అని చెప్పారు, సేమ్ అదే మనకి ఏపీలో కూడా ఉంటుంది. వన్స్ ఒకవేళ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నెక్స్ట్ కూడా వస్తే కనుక సో ఇమీడియట్గా దీనిపైన యాక్షన్ అయితే తీసుకుంటారు రుణమాఫీకి సంబంధించి. ఓకేనా? సో ఇది అప్డేట్. దీని గురించి మీరు మీ అభిప్రాయం ఏంటనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా అప్డేట్స్ వస్తే కనుక, అలాగే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో వస్తే కనుక నేను మళ్ళీ వీడియో చేస్తాను, అందులో ఏముంది ఏం లేదని చెప్పేసి. ఓకే, ఫాలో అవుతుంది మా ఛానల్ని. థ్యాంక్ యూ.